అందరికీ నమస్తే అండి. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. ఆ రోజు మమ్మల్ని పిచ్చాసుపత్రిలోంచి కాపాడమే కాకుండా ఈరోజు చంద్రబాబు గారు మమ్మల్ని గుర్తించుకుని పిలిచి మాకు ప్రత్యేకంగా ఇదిచ్చి 5 లక్షలు ఇవ్వడమే కాకుండా పాప డిజాబిలిటీని బట్టి 10,000 ప్రకటించారు. కానీ డిజాబిలిటీ ప్రకారం పాపకు 15,000 అందిస్తున్నారు. ఆ విషయానికి నేను చాలా 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 రుణపడి ఉంటాను సార్. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి నా జన్మంతా రుణపడినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేను. ఈరోజు పాపకి ట్రీట్మెంట్ గురించి లక్నో తీసుకొచ్చానండి. కాశీలోనే ఉంటూ చేపిస్తున్నాను. అయితే డాక్టర్ గారు అన్నారు, పాపని ఆస్తమానం తిప్పకూడదమ్మా, కనీసం 4-5 మంత్స్ అన్నా బెడ్ రెస్ట్లో ఉండాలి, అప్పుడే కానీ ఇది అవ్వదు అని చెప్పారు. సో ఒకసారి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చానండి. పాప పెన్షన్ విషయంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ పెన్షన్ కోసం అక్కడికి తీసుకురావాలంటే కష్టమైపోతుంది. అందుకే ఆ పెన్షన్ గురించి నేను ఆయన సీఈఓ గారికి లెటర్ పెట్టాను. చంద్రబాబు గారు సీఈఓ గారికి లెటర్ పెట్టాను. కొంచెం ఎలా అయినా పాప డిజబిలిటీ ప్రకారం ఆ పెన్షన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తే నాకు కొంచెం యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే మామూలుగా ఖర్చులే కష్టం, అలాంటిది హాస్పిటల్లో ఖర్చులు. సో పాప దివ్యాంగురాలు ఆ పెన్షన్ డబ్బులు అకౌంట్లో వేస్తే నాకు కొంచెం సేవ్ అవుతుంది సార్. ప్లీజ్ సార్ ఈ హెల్ప్ చేసి పెట్టండి. ఎందుకంటే పెన్షన్ ఇచ్చారు కానీ అది అందుకోవడానికి పాప పరిస్థితి సహకరించట్లేదు. ఎందుకంటే అక్కడ డాక్టర్ గారులు అందరూ కూడా చేతులెత్తేసారు. మల్టీ సిజేరియన్స్ అయినాయి కనుక చేయడం అవ్వదు అనేసి చెప్పేశారు. సో నాకు చంద్రబాబు గారు తప్ప ఇంకేమీ లేదండి. మాకు లైఫ్ అయితే ఇంకేం లేదు. చేస్తే దాని ప్రాణాలు ఆయనే కాపాడాలి. అదొక్కటే ఆఖరి హోప్. అమెరికా తీసుకెళ్ళడానికి 5 లక్షలు సరిపోవన్న విషయం అందరికీ తెలుసు. బిల్లులు పెట్టుకోవడానికన్నా వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు ఉన్నవి అంటే నా ప్రాపర్టీ అమ్ముకునే ఇవ్వాలి. పాపం నా లీగల్ సెల్ ద్వారా మాత్రం ఆయన పోసాని గారు తీసుకున్నారండి. నా హైకోర్టు 2 కూడా, అన్నవరం హైకోర్టుది, అలాగే మమ్మల్ని ప్రొటెక్షన్ చేయడానికి ఎస్పీలు మమ్మల్ని పిచ్చాసుపత్రులు పంపించిన 2 కేసులు కూడా చంద్రబాబు గారు లీగల్ సెల్ పోసాని గారు అయితే టేకప్ చేశారు. ఆయనకి నేను చాలా రుణపడి ఉన్నాను. కాకపోతే ఇక్కడ అమలాపురం సివిల్ కేసు అయితే మాత్రం మా బావగారితో ఆయన కుడిపూడి సూర్యనారాయణరావుతో ఇది అవ్వదంట, సివిల్ కేసు అంట. మరి నాకు నిజంగా లా తెలియదు సార్. కొంతమంది పెద్దలు అన్నారు, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటే బెటర్ అమ్మా, నువ్వు పోరాడలేవు, నువ్వు అది అన్నాళ్ళు వెయిట్ చేయలేవు అంటే. నాకు నిజంగా తెలియదు సార్. 16 సంవత్సరాలు రిజిస్టర్డ్ విల్ అండి నాది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ నావి. 16 సంవత్సరాల నుంచి నేను నా బిడ్డ కట్టుకుంటున్నా, మా కష్టార్జితంతో కట్టుకుంటున్నాను నేను పన్నులు. అలాంటిది ఈరోజు ఈ పిల్లకి ఇలా అయిన తర్వాత ఒక తెల్ల కాగితం ముక్క మీద ఒక ఫేక్ వేలుముద్ర వేసేసి మా బావగారు అది చెల్లదు అని ఒక కాగితం ముక్క కోర్టులో పడేస్తే ఆయన వైసీపీ కుడిపూడి సూర్యనారాయణరావు గారు శిష్యుడు అండి ఆయన, అశోక్ గారు. ఆయన లీగల్ ఎయిడ్కి ఇదంట, లీగల్ ఎయిడ్ ప్రెసిడెంట్ అంట. అందుకని నా కేసు ముందుకు వెళ్ళట్లేదు. నాకు అర్థం కావట్లేదండి. నేను కాంప్రమైజ్కి ఇప్పుడు అలా సెటిల్మెంట్ చేసుకోమంటే నాకు తెలియట్లేదండి. నేను న్యాయం కోసం అడిగాను, నేను ఎవరి జేబులో సొమ్ము అడగలేదు సార్. నా బిడ్డకి న్యాయం కావాలని నేను అడిగాను. ఎందుకంటే మా ఇద్దరి జీవితాలు తగల్చి పెట్టేశారు. బతికుండగా మా ఇద్దరిని తగలబెట్టేశారు. అక్కడ పోలీసులు, వైసీపీ నేతలు, పెద్ద మనుషులు కదా వాళ్ళు. మాకైతే జీవితం లేదు సార్. కానీ నేను ఎంత కష్టపడి నిలబెట్టింది ఏంటంటే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎంతవరకు ఈ సొసైటీలో న్యాయం అనేది బతికిస్తుంది అని నేను చూస్తున్నాను సార్. చంద్రబాబు గారు కానీ మాకు హామీ ఇవ్వకపోతే ఆ రోజే మేము గంగలోకి వెళ్ళిపోయేవాళ్ళం సార్. మాకు మా దృష్టిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు దేవుళ్ళు సార్.
నాకు ఇంకేమీ తెలీదు. నాకు పాలిటిక్స్ తెలియవు. అందరూ అడుగుతున్నారు నువ్వే ఏంటది, ఏం పార్టీ అమ్మా, నీదేం కులం, ఏం జాతి అని. నా కులం ఏంటో, నా జాతి ఏంటో, నా పార్టీ ఏంటో అని అడగకుండా నన్ను, నా బిడ్డని కాపాడింది ఇక్కడ కాశీలో ఆంధ్ర ఆశ్రమం అండి. శ్రీరామ్ తారక ఆంధ్ర ఆశ్రమం వాళ్ళు. నా కులం ఏంటని అడగలే, నా జాతి ఏంటని అడగలే, నా మతం ఏంటని అడగలే, నేను ఏ పార్టీ అని అడగలే. నాకు తెలియదండి, నాకు తెలియదు దాని గురించి. నేను ఎప్పుడు ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు, నాకు తెలియదు పాలిటిక్స్. నాకు తెలిసింది నా కూతురు ఒక్కటే, నా కూతురు ఒక్కటే నాకు తెలుసు. నా కూతురు ప్రాణాలను కాపాడుకోవడానికే నేను జీవితం అంతా బతికాను. ఈరోజు నా బిడ్డ నాకు కాకుండా చేస్తున్నారు అందరూ. నా బిడ్డ ప్రాపర్టీ 16 సంవత్సరాలుగా నేను పన్నులు కట్టుకున్న రిజిస్టర్ డాక్యుమెంట్ పనికిరాదండి. ఇంక రిజిస్ట్రార్లు ఎందుకు, రిజిస్టర్ ఆఫీసులు ఎందుకండి? నేను సెటిల్మెంట్కి వెళ్ళాలంట అంటే తప్పు చేసిన వాళ్ళకి ఈరోజు నా పరిస్థితి, నా ప్రాపర్టీ నాకు కాకుండా నా బిడ్డ పరిస్థితి ఎంతలా తీసుకొచ్చిన వాళ్ళకి శిక్ష పడదా? ఇంకెందుకండి నాకు ఈ చట్టాలు ఎందుకు? నాకు అర్థం కాలేదు. ఎవరు తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే శిక్షించడానికి కాకపోతే ఎందుకండి నాకు ఇన్ని చట్టాలు ఎందుకు? దిశ చట్టాలు ఎందుకు? నిర్భయ చట్టాలు ఎందుకు? దివ్యాంగుల చట్టాలు ఎందుకు? ఇవన్నీ జీవోలు ఎందుకు? స్పెషల్ కోర్టులు ఎందుకు? లీగల్ సెల్ ఎందుకు? లీగల్ ఎయిడ్లు ఎందుకు? నాకు అర్థం కావట్లేదు సార్. నేను ఏదో తప్పుగా అంటున్నాను, నాకు తెలియదు సార్. నాకు తెలిసింది నా కూతురు ఒక్కటే. నా కూతురు నాకు కావాలి. దాన్ని ఇలా శవంలో చూస్తూ నేను బతకలేను. అయినా మొండిగా బతుకుతున్నాను అంటే కేవలం నా బిడ్డలాగా ఇంకే బిడ్డ బలవకూడదు. నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి. నా బిడ్డ నేను తీసుకెళ్ళి రక్షించుకుంటాను అమెరికా. ఆ తర్వాత బిల్లులు ఇస్తారు లేదా వాళ్ళ ఇష్టం. ఇంకా నాకు అన్న మాట ప్రకారం చంద్రబాబు గారు 5 లక్షలు ఇచ్చారు. దానికి జన్మంతా నేను రుణపడి ఉంటాను. అలాగే కొంచెం దాని పెన్షన్ కూడా దాని అకౌంట్లో వేయించేలా చూడండి సార్. నాకు న్యాయం కావాలి సార్. నాకు ఇంత పెద్ద పెద్ద లాలు తెలియవు, పాలిటిక్స్ తెలియవు, నాకేది తెలియదు. నా కూతురు ఒకటే నాకు కావాలి. దాని ట్రీట్మెంట్ కోసం నేను ఇంత కష్టపడుతుంది నా బిడ్డ కోసమే. నా బిడ్డ నాకు కావాలి సార్. నా బిడ్డకి నాకు పూర్తి న్యాయం కావాలి. ఈ సెటిల్మెంట్లు పెట్టి ఆయన లీగల్ ఎయిడ్ ప్రెసిడెంట్ అంట, ఆయన వైసీపీ ఆయన అశోక్ గారు. అందుకని కోర్టులో జరగదంట. వాయిదాల మీద వాయిదాలు 3 సంవత్సరాల నుంచి వాయిదాలే జరుగుతున్నాయండి. పూర్తి ఎవిడెన్స్ ఉన్నప్పుడు వాయిదాలు ఏంటంటే నాకు తెలియదు. పూర్తిగా లీగల్గా ఇది ఉన్నప్పుడు, పూర్తిగా పన్నులు కడుతున్నప్పుడు పాపం పెద్దలందరూ కూడా నా మీద జాలితో నేను పోరాడలేనని నా దుస్థితికి జాలిపడి నాకు చెప్పారు సార్. కానీ నేను అడిగేది ఒకటే సార్, నేను సెటిల్మెంట్కి వెళ్ళాలంటే అన్నవరంలో ఆ లాయర్ గడు ఉన్నాడే, చిట్టుబాబు గాడు, ఆ ముత్యాలరావు గాడు, ఆ వెధవులకి ఎప్పుడో నేను లొంగిపోయి ఉండాలి. నాకు వద్దు సార్. నా బిడ్డకి నాకు అన్యాయం జరిగిందో నాకు న్యాయం చేయండి సార్. లేదంటే వద్దు. నేను గంగలోకి వెళ్ళిపోవడానికి ఆల్రెడీ జగనన్న దగ్గర మేము రెడీ అయిపోయాం సార్ గంగలోకి పోవడానికి. కేవలం చంద్రబాబు గారు దేవుళ్ళగా మమ్మల్ని ఆదుకున్నారు, కాపాడుతున్నారు, ఎంతో మందికి జీవితాలు ఇస్తున్నారు. అలాగే నా కూతురు కూడా ఇస్తారనే ఆశతోనే బతుకుతున్నాను సార్. దయచేసి నన్ను మన్నించండి, తప్పుగా మాట్లాడండి. నాకు లా తెలియదు, రాజకీయాలు తెలియవు. ఒక పసిబిడ్డకి అన్యాయం జరిగితే
ప్లీజ్ నా బిడ్డకి నాకు న్యాయం చేయండి. నాకు చంద్రబాబు గారు ఉన్నారని ఒకే ఒక్క ఆశతో నేను బతుకుతున్నాను సార్. ఎందుకంటే ఎంతో మందిని ఆదుకున్నారు ఆయన, ఎంతో మందికి జీవితాలు ఇచ్చారు, ఎంతో దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నా బిడ్డ బరువని నేను అనుకోను. ఆయన ఆయన లేకపోతే ఈరోజు మేము లేము. ప్లీజ్ సార్, హెల్ప్ మై కిడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, నా బిడ్డని అయితే తీసుకెళ్ళి బతికించండి, లేదంటే నా బిడ్డ నా రూపాయి నాకు ఇప్పించండి. ప్లీజ్.